ఈరోజు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా కాలం కలిసి రాబోతోంది. ఏప్రిల్ నెల 12, 13, 14 తేదీల్లో వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అసలు ఈరోజు శక్తివంతమైన పౌర్ణమి నుండి కూడా మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం గ్రహబలం విశేషంగా కనిపిస్తోంది. బలమైన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోండి. నిశ్శబ్దంగా ఆలోచించడం ద్వారా చాలా ఉత్తమ పరిష్కారాలు కనిపిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం మీ మనశ్శాంతికి తోడ్పడుతుంది. మృగశిర, ఆరుద్ర నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైన తారాబలం కనిపిస్తోంది. ఈ సమయం ఉద్యోగంలో అంతా కూడా మంచి జరుగుతుంది. అభివృద్ధి కోసం చేసే పనులన్నీ కూడా అనుకూలిస్తాయి. వృత్తిలో మేలు జరుగుతుంది. మీరు చేయబోతే ప్రతి పనిలో కూడా సంపూర్ణ అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ముందుకు సాగండి. వృత్తి వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. కీలకమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలి. చంచల స్వభావాన్ని రానియకండి. అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఈ వారం మధ్యలో స్వల్ప లాభం చేకూరుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకున్న ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక మిథున రాశి వారి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాది మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం ద్వారా మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి సమయం బాగుంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ కూడా లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. ఆ తర్వాత మే నెల గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కెరియర్ పరంగా మొదటి 6 నెలల పాటుగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ఈ కాలంలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు పొందుతారు. ఈ రాశి నుంచి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోందండి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు. ఈ రాశి వారికి విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడతాయి. అంతేకాదు మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే వీరు చూసారు కదా. మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే క్లియర్గా మనం తెలుసుకుందాం.
ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం ద్వారా వీరు మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారండి. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో చాలా దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త వహిస్తారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు. కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం ఉంటుంది. వీరికి ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో జరగవచ్చు. వీరి జీవితంలో అయినప్పటికీ కూడా ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే కలిగి ఉంటారు. ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా కూడా ఉంటారు. వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వారి దగ్గర ఉన్నదంతా వీరికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనకాడరు. అయితే అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు ఒక పనిని అనేక రంగాలుగా ఆలోచించి చేస్తారు. దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికి ఉన్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవ్వరికీ కూడా ఉండవు. అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహాలు అధికంగా ఉంటాయి. ఏ పని చేయొచ్చా, చేయకూడదా, ఆ పని చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది, ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం, ఒకంత భయంగా ఉంటుంది. వీరు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.